శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ప్రధానమైనటువంటి 5 గ్రహాలు వాళ్ళ స్థానం అనేటువంటిది మార్పు అనేటువంటిది జరుగుతోంది. అవేంటంటే రవి, బుధ, గురు, రాహుకేతువులు ఈ 5 గ్రహాలు ఒకే నెలలో వాళ్ళ స్థానం అనేటువంటిది మార్పు చెందటం అనేటువంటిది 12 రాసుల వాళ్ళ మీద ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించడంలో సహాయపడతాయి. ఇట్లా మారడం అనేటువంటిది గమనించిన తర్వాత ఈ 12 రాసుల వాళ్ళకి వాళ్ళ జీవితంలో పెను మార్పులు సంభవించేటువంటి కాలంగా ఈ మాస చెప్పవచ్చు. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ మార్పులు ఎలా ఉంటాయి? ఏ రకమైనటువంటి రంగాల్లో మంచి ఫలితాలుంటాయి? ఏ రకమైన రంగాల్లో ఇబ్బందులు రాబోతున్నాయి? ఏ పరిహారాలు చేసుకోవాలి? ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా కుంభరాశి అనగానే ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. కుంభరాశి వాళ్ళకి శుభవార్త ఏమిటంటే జన్మశని అయిపోయింది. గత నెలలోనే జన్మశని అయిపోయి శని మీనంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. దీనికి తోడుగా మే 14వ తారీఖు రాత్రి 10:23 నుండి వృషభ రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి గురుడు పంచమ రాశిలోకి, మిథున రాశిలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభిస్తున్నాడు. ఇది అత్యంత శుభ పరిణామాలను ఇచ్చేటువంటి పరిస్థితిగా కుంభరాశి వాళ్ళకి చెప్పవచ్చు. అయితే ఏ రకమైనటువంటి మంచి జరుగుతుంది అంటే ఏ రకమైనటువంటి ప్లస్ పాయింట్స్ వీళ్ళకి రాబోతున్నాయి, ఏ రకమైనటువంటి అదృష్టం పట్టబోతోంది, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అట్లాగే మే 18వ తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో మే 18వ తారీఖు సాయంత్రం 4:55 నుంచి మీనంలో ఉన్నటువంటి రాహువు జన్మరాశిలోకి, కుంభరాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. అలాగే అష్టమ స్థానంలో కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమ స్థానంలోకి, సింహరాశిలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ఈ మాసంలోనే ప్రారంభమవుతోంది. దానికి తోడు మే 15వ తారీఖు నుంచి రవి మేషరాశిలోంచి వృషభ రాశిలోకి, ఇట్లా అన్ని బుధగ్రహాలు అన్నీ మారిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఎటువంటి మార్పులను చూపిస్తున్నాయనంటే కుంభరాశి వాళ్ళకి ఎంతో కాలంగా ఊరిస్తున్నటువంటి యోగం ఏదైతే ఉందో అది ప్రారంభ దశ మొదలైనట్లుగా చెప్పచ్చు. దీనికి కారణాలు ఏంటంటే గత మాసంలోనే జన్మరాశిలో శని సంచరించినప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం నుంచి మరిన్ని శుభ ఫలితాలు గురుదృష్టితో ఏర్పడబోతున్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు తన శుభదృష్టితో కుంభరాశిని వీక్షించడం వల్ల, అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుని కూడా చూడటం వల్ల మరిన్ని శుభ పరిణామాలు కుంభరాశి వాళ్ళకి ప్రారంభం కాబోతున్నాయి. అవి ఏంటనేటువంటిది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తెలియచేస్తాను. మొట్టమొదట జన్మశని సంచారం జరిగినప్పుడు గత 2.5 సంవత్సరాల్లో ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఎంతోమంది అనారోగ్యాల పాల్పడటం, అలాగే కొంతమందికి అయితే యాక్సిడెంట్స్ అవ్వటం, కొంతమంది విషయంలో గనక గమనించినట్లయితే మనం ఈ కుంభరాశి వాళ్ళకి జన్మశని సంచారం వల్ల ఎక్కువగా అధికంగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు రావటం, శ్రమకి తగినట్లుగా ఆదాయం అనేటువంటిది ఉండకపోవటం, పేరు ప్రతిష్టలు గుర్తింపు రాకపోవటం, ఇటువంటివన్నీ కూడా జన్మశని సంచారంలో జరిగినాయి. జన్మశని సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకే కాదు, ఏ రాశికైనా సరే జన్మరాశిలో శని సంచరించేటప్పుడు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించే అవకాశం ఉండదు. అంత మాత్రంతో కష్టపడకుండా ఉంటే ఏ ప్రతిఫలము ఉండదు కనుక అది కరెక్ట్ కాదు. కష్టే ఫలి అన్నారు కాబట్టి కష్టపడాల్సిందే. అయితే ఇప్పుడు సంతోషపడదలసినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే జన్మరాశిలో నుంచి రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ రాశిలో సంచరిస్తున్నాడో రాబోయేటువంటి భవిష్యత్ యోగాలకి ప్రాతిపదిక ఏర్పడబోతోంది. వీటితో పాటుగా జన్మరాశిలోకి రాహువు, సప్తమ రాశిలోకి కేతు వచ్చినప్పుడు ఒక రకంగా కాలసర్ప దోషం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం నుంచే ప్రారంభం అవుతోంది. అయినప్పటికీ కూడా గురుడు యొక్క శుభదృష్టి వల్ల ఈ రాహుగ్రహం కానీ, కేతుగ్రహం కానీ మంచి ఫలితాలనే ఇస్తాయి, దుష్ట ఫలితాలను ఇచ్చే అవకాశం లేదు. కానీ రాహుకేతువులు ఈ స్థితిలో ఉండడం వల్ల కొన్ని శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు.
అయితే ఇక్కడ రాహుకేతువులకి సంబంధించి సర్పక్షేత్రాలను సందర్శించడం, అలాగే సర్పహోమం జరిపించుకోవడం ఇటువంటివి గనక చేసుకునేటట్లయితే ఈ కాలసర్ప దోషం యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది కుంభరాశి వాళ్ళ మీద తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గతంలో జన్మశని, అష్టమకేతువు ఈ రెండిటి రీత్యా అనేక రకాల ఇబ్బందులు, అనూహ్యమైనటువంటి సంఘటనలు, ఆ ఊహించని ఉపద్రవాలు, ఒక రకమైనటువంటి భయంతో, భ్రాంతితో బ్రతికినటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం నుంచి ఒక రకమైనటువంటి ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి దిశగా కుంభరాశి వాళ్ళ జాతకాలు నడవబోతున్నాయి. ఏమాత్రం మంచి గ్రహ దశాంతర దశలు జరిగినా కుంభరాశి వాళ్ళని ఈ మాసం నుంచి పట్టుకోవడం చాలా కష్టం. అంత రాజయోగం అనేటువంటిది రాబోతోంది. ఇక ఏ రంగాల వాళ్ళకి ఎట్లా ఉంటుందనేటువంటి విషయాన్ని గనక కొంచెం పరిశీలించినట్లయితే కుంభరాశి విద్యార్థులకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది. మంచి శుభ ఫలితాలుంటాయి. మంచి ఉత్తీర్ణతా శాతం ఉంటుంది. మంచి ర్యాంకులు పొందటం కూడా ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయాన్ని కాస్త గమనించినట్లయితే ఈ ద్వితీయార్థం నుంచి వీళ్ళకి కోరుకున్న ప్రదేశానికి కోరుకున్నట్లుగా ట్రాన్స్ఫర్స్ రావటం కానీ, ప్రమోషన్స్ రావటం కానీ, ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ రావటం కానీ జరుగుతుంది. ఈ విషయంలో మే 15వ తారీఖు నుంచి అత్యంత అనుకూలంగా ఉంది. ఇక అవివాహితులైనటువంటి కుంభరాశి వాళ్ళకి మే 18 తర్వాత నుంచి తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు జరగబోతున్నాయి. అంటే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ముందుకు కార్యక్రమాలన్నీ ముందుకు జరగబోతున్నాయి. గతంలో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కుంభరాశి వాళ్ళకి తరచూ ఆటంకాలు రావటం, ఒకటి కుదిరితే ఒకటి కుదరకపోవటం, అలాగే అన్నీ కుదిరినా కూడా ఏదో ఒక రకమైన అడ్డం రావటం ఇటువంటివన్నీ జరిగినాయి. అవన్నీ కూడా ఈ మాసం నుంచి సంపూర్ణంగా తొలగేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ మాసంలో లగ్జరీ ఐటమ్స్ లేదా లగ్జరీ కార్స్ లేదా లగ్జరీ బైకులు, విలాసవంతమైనటువంటి వస్తువులు, అలాగే వజ్రాభరణాలు ఇటువంటివన్నీ కూడా అంటే పెయింటింగ్స్, మంచి ఖరీదైనటువంటి కళాఖండాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం పుష్కలంగా లభించబోతోంది. ఇక సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం నుంచి, ముఖ్యంగా ఈ మాసం ద్వితీయార్థం నుంచి సువర్ణయుగం ప్రారంభమైంది. ఇది అక్షరాల సత్యం, రాసిపెట్టుకోండి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్కి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభించడం, వాళ్ళ ప్రతిభకి తగినటువంటి ఆదాయ వనరులు ఏర్పడటం ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా బాగుంది. అలాగే ప్రతి శాఖలో ఉండేటువంటి ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ద్వితీయార్థం నుంచి శుభ పరిణామాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంచెం గడ్డుకాలం అని చెప్పవచ్చు. అంత అనుకూలంగా లేదు. రాజగ్రహాల యొక్క చెడ్డ దృష్టి, రాజగ్రహాల యొక్క అనుకూలత ఈ మాసం లేదు. ఈ రాజకీయ నాయకులు కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ఫలితాలు రావడం కోసం కాస్త జూన్ నెల లేదా జూలై నెల వరకు కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక విదేశాల్లో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, విదేశీ విద్య చదవాలనుకునేటువంటి వాళ్ళకి కానీ కొంత గడ్డు కాలం అయినప్పటికీ కూడా 1-2 నెలలు, మ్యాక్సిమం 3 నెలలు ఆగగలిగితే ఈ సమస్యల నుంచి సంపూర్తిగా బయటపడగలుగుతారు. ఇకపోతే కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మంచి రాజయోగం నడుస్తోంది. కుటుంబంలో శుభకార్యాలు అనేటువంటివి జరుగుతాయి. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానం యొక్క అభివృద్ధి చూస్తారు. సంతానానికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో కుంభరాశి స్త్రీలు లేదా కుంభరాశి పురుషులు, ఆ వివాహ ప్రయత్నాలు చాలా చక్కగా కుదురుతాయి. మీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయగలుగుతారు. ఇక మరి ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఈ మాసం కొంచెం సర్పసూక్త సహిత కాలసర్ప హోమశాంతిని జరిపించుకోవటం చాలా మంచిది. అలాగే ఈ కుంభరాశి వాళ్ళు ఈ ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి అధిక భాగం గ్రహాలు రీత్యా
అంటే ఎక్కువ శాతం శని, శుక్ర, బుధులు లేదా ఎక్కువ గ్రహాలు ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల తప్పనిసరిగా వీళ్ళు కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మీదైనటువంటి మార్గనిర్దేశం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం నుంచి స్నేహితుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. తద్వారా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. సమాజంలో ఉన్నటువంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు, అలాగే సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఈ మాసం నుంచి మీకు లభించబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. కానీ ఏలినాడు శని పీరియడ్ పూర్తి కాలేదు ఇంకా. కనుక శని రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా జరిపించుకునేటట్లయితే మరిన్ని సంపూర్ణ శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.